హలో లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే. సో నా పేరు శివార్. సో నిజామాబాద్ నుంచి. సో ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నాను. సో నిజామాబాద్ నుంచి. సో అది ఎంబీఏ చేస్తూ ఈ బిజినెస్ ని ఫ్యామిలీతో చేయడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందు ఒక ట్రైనర్ ఉండే. సో జాబ్ చేస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం రాగానే సో నా జాబ్ అనేది రిజైన్ చేయడం జరిగింది. అవును, నిజంగానే రిజైన్ చేయడం జరిగింది. సో నాకు ఎవరు ఫైర్ చేయలేదు. సో చాలా మంది అనుకుంటారు రిసిషన్ ఉంది సో ఫైర్ చేసిరేమో, కానీ నేను సొంతంగానే సో ఆ జాబ్ కి రిజైన్ పెట్టడం జరిగింది. సో అప్పుడు అక్కడ నా శాలరీ సో 1.5 year చేయడం జరిగింది. సో 10 to 15,000, లాస్ట్ అంటే 15,000 రూపీస్ ఉండే నా ఇన్కమ్ అక్కడ, సో పర్ మంత్. కానీ ఈ పార్ట్ టైమ్ గా చేయడం వల్ల సో నా ఇన్కమ్ ఇప్పుడు, సో జాబ్ రిజైన్ చేసినందుకు సో నా ఇన్కమ్ ఇప్పుడు 30,000 రూపాయలు వచ్చింది. చూడండి, ఒకవేళ నేను ఇంకా అదే జాబ్ లో ఉంటే సో నా గ్రోత్ అక్కడనే పడిపోయేది. అంటే సో మన పెద్దలు కూడా అంటారు కదా, సో బోర్ ఎక్కడైతే ఉంటుందో, సారీ, నీళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ బోర్ వేయాలని. సో అదే విషయం నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. ఇక్కడ అనంతమైన నీళ్ళు ఉన్నాయి. సో ఎక్కడ బోర్ వేసినా మనకు డబ్బులే వస్తున్నాయి. ఎక్కడ బోర్ వేసినా సో నీళ్లు మాత్రం రా వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను హైయెస్ట్ చెక్ లో 50,000 తీసుకోవడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్ గా 30,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో చాలా మంది ఉన్న జాబ్ పోతుందని భయపడుతున్నారు, కానీ నేను ఆ జాబ్ ని సైతం రిజైన్ చేసి ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. అంటే దాని పొటెన్షియల్ నాకు అర్థమైంది. సో మరి ఆ నేను తీసుకున్న ఈ సక్సెస్ సో మీ అందరికి షేర్ చేయడానికి. సో మరి 30,000 రూపాయలు ఎలా వచ్చాయి, మరి ఎందుకు ఈ జాబ్ రిజైన్ చేయడం జరిగింది, నేను జస్ట్ ఒక పీపీటీ రెడీ చేశాను. షార్ట్ అండ్ సింపుల్ గా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. సో నేను డెప్త్ గా దీని గురించి చెప్తలేను. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సో నా నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో సో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. సో వాళ్ళు కూడా చెప్తారు. ఓకే. సో రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఓకే, నాకు తెలిసి ఆ పీపీటీ అనేది షేర్ అవుతుంది. రైట్. సో చూడండి, సో నేను ఇక్కడ వై ఐ రిజైన్ మై జాబ్, ఎందుకు. సో ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్న కదా. సో యాజ్ అ 5% గా స్టార్ట్ అయ్యి సో ప్రెసెంట్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. అంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఎలానో సో ఇక్కడ కూడా సో జాయినింగ్ కాగానే మనం 5% ఉంటాం. సో తర్వాత లెవెల్స్ పెరిగే కొద్దీ సో ప్రెసెంట్ డైమండ్ పొజిషన్లో ఉన్నాను. ఓకే. సో మరి ఎందుకు ఆ జాబ్ ని రిజైన్ చేయడం, అవునా కదా. సో చాలా మంది జాబ్ రావడానికే నానా కష్టాలు పడుతుంటారు. సో మరి ఉన్న జాబ్ ని రిజైన్ ఎందుకు చేయడం జరిగింది, అంటే దీని గురించి ఏం అర్థమైంది అసలు. చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఆ డౌట్ ని నేను ఈరోజు పట్టపంచలు చేయబోతున్నాను. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి, సో ఇది నా ప్రొఫైల్. సో నా పేరు శివార్త్. సో ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. సో అలాగే ఎంబీఏ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా నా ఎగ్జామ్ ఉండే. సో ఎగ్జామ్ రాసి మరీ సెషన్ చేయడం జరుగుతుంది. సో నేను నిజామాబాద్ లో ఉంటాను, సో తెలంగాణ. సో రైట్. సో చూడండి, ఆ ఏంటిది జాబ్ రిజైన్ చేసి ఒక షాప్ గురించి చెప్పడం కొంచెం వింతని అనిపించచ్చు, అవునా కదా. చూడండి, ఈ ఒక్క షాపే నా జీవితాన్ని మార్చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ఒకే ఒక షాప్ నా జీవితాన్ని మార్చేసింది. వన్ షాప్ చేంజ్ ఇన్ మై లైఫ్. సో ఎలా. సో ఈ షాప్ ద్వారా నాకు వచ్చింది ఏంటంటే బెనిఫిట్స్ రావడం జరిగింది, డిస్కౌంట్స్ వచ్చింది, అలాగే రికగ్నిషన్స్ అంటే గుర్తింపు, సన్మానం. సో అలాగే మంచి ఆరోగ్యం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే సో డబ్బు ఎవరి దగ్గర ఉండొచ్చు, కానీ ఆ డబ్బుని ఎంజాయ్ చేయాలన్నా కూడా మంచి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో బయట మనం చూస్తుంటాం కదా, కోటీశ్వర్లు అయినా సరే సో స్వీట్ తినలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు అంటే సో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి ఆ బిజినెస్ ని చేయాలంటే కూడా. రైట్. జస్ట్ నేను ఈ షాప్ మారడం వల్ల నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. సో అలాగే రెగ్యులర్ గా కొనడం వల్ల సో ఈ షాప్ నాకు
మార్చ్లో. సో నేను మా మదర్ కలిసి థాయిలాండ్ కి కూడా వెళ్ళడం జరిగింది. సో చాలా మంది వెళ్ళారు ఇంతకు ముందు కూడా. సో మేము జస్ట్ 1 ఇయర్ అవుతుంది. సో థాయిలాండ్ కి వెళ్ళడం జరిగింది. చాలా గౌరవంగా అనిపిస్తుంది ఈ షాప్ నిజంగానే. సో చూడండి మా జీవితం ఎలా మార్చేసింది. సో అలాగే నాకు ఈ షాప్ ద్వారా కారు కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. చూడండి, అంటే కార్ ఫండ్ ద్వారా, అంటే ప్రతి నెల మనం కిస్తులు కడతాం కదా. సో కంపెనీ కూడా నాకు కారు తీసుకోవడానికి ఇన్కమ్ అనేది ఇస్తుంది ఈ షాప్ ద్వారానే. తర్వాత ఎన్నో బెనిఫిట్స్ వచ్చినాయి. మెయిన్ గా నాకైతే వచ్చిన బెనిఫిట్స్ ఇవ్వండి. సో రైట్, సో ఇంకా ఏం ఉన్నాయా సార్ అందులో అంటే చూడండి. సో చూడండి ఇక్కడ అసలు ఎలా, హౌ, ఇక్కడ చూడండి 12 crore ఫెరారీ, 12 కోట్ల రూపాయలది కార్. ఫెరారీ అంటే అది బ్రాండ్ కార్ అది. సో మనకు తెలుసు కదా. సో హార్దిక్ పాండ్యా సార్ తీసుకోవడం అంటే ఒక క్రికెటర్ అయి ఉండి సో 12 కోట్ల రూపాయలది కార్ ఎలా తీసుకున్నాడు? అవునా? సో చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు కానీ మరి అందరి దగ్గర ఫెరారీ ఉందా? ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతున్నారు కదా, మరి ప్రతి ఒక్కరి దగ్గర ఫెరారీ ఉందా? లేదు. అంటే చూడండి, అంటే ఒక వ్యక్తి 12 కోట్ల రూపాయల కారు కూడా తీసుకోవచ్చు. 12 లక్షలు కాదు, 12 కోట్ల రూపాయల కారు తీసుకోవచ్చు. సో రైట్, ఇక్కడ చూడండి మనకి మళ్ళీ సో అమితాబ్ బచ్చన్ సార్. సో ఆల్మోస్ట్ ఆల్ సార్ ఏజ్ కూడా 90s లో ఉంటది. సో రేంజ్ రోవర్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి కార్లు మన ప్రైమ్ మినిస్టర్ సార్స్, ప్రెసిడెంట్ సార్స్ వాళ్ళు నడిపే కార్. సో మనకి ఇక్కడ ఒక యాక్టర్ నడపడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఓన్లీ యాక్టింగే చేస్తారా? ఓన్లీ వీళ్ళు యాక్టింగే చేస్తారా మరి? సో యాక్టింగ్ తో పాటు సో చాలా వరకు చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు చూడండి. అవునా కదా, ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దాని గురించి మనం పెద్దగా చెప్పే అవసరం లేదు. సో టీవీ ఆన్ చేస్తే సో సార్ వాళ్ళు కనిపిస్తారు అంటే సో వాళ్ళందరికీ ఆ డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రైట్, అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే 12 కోట్ల రూపాయల కారు కూడా తీసుకోవచ్చు. సో ఒక వ్యక్తి తలుచుకుంటే, అంటే ఏజ్ తో సంబంధం లేదు. చూడండి ఇక్కడ ఒక రేంజ్ రోవర్ కారు కూడా తీసుకోవచ్చు. మరి అలాంటి పర్సన్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు? సో వాళ్ళు మా కడుపులో 9 నెలలు ఉండి పుట్టడం జరిగింది. సో సేమ్ ఇండియాలోనే ఉన్నారు. అవునా కదా? మరి అంత పెద్ద వ్యక్తి తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు? ఒక్కసారి మీరే మరి ఎలా తీసుకున్నాడు? సో అది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో రైట్, చూడండి. సో మనకు తెలుసు కదా, పెద్ద పెద్ద యాక్టర్ సెలబ్రిటీస్ యాడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ ప్రోడక్ట్ అనే కాదు, సేదైన ప్రోడక్ట్ సో మనందరికీ ఫేమస్ కాబట్టి ఇది పెట్టడం జరిగింది. సో రైట్, సో చూడండి సంతూర్ సబ్బు. సో సంతూర్ అంటే ఏదో ఒక ప్రోడక్ట్ సోప్ అనుకుందాం ఇక్కడ. సో కంపెనీలో తయారవ్వడానికి సో మినిమం ఒక 2 రూపీస్, లాస్ట్ అంటే ఒక 5 రూపీస్కే తయారవుతుంది. కానీ అతని బెనిఫిట్స్ అతను తీసుకుంటూ సో కంపెనీలో ఒక 30% అంటే ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్కి ఆ ప్రొడక్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో మరి మనం యాజ్ అ కన్సూమర్ మరి 30 రూపీస్కే తీసుకుంటున్నామా? 30 to 40 రూపీస్కే తీసుకుంటున్నామా? చూడండి ఇక్కడ యాడ్ లో కూడా సో ఒక ఒక లేడీ యాడ్ చేయడం జరుగుతుంది. లేడీ యాడ్ చేయడం జరుగుతుంది, ద సీక్రెట్ ఆఫ్ యంగర్ లుక్. సో మరి ఇదే సో మనకి ఇక్కడ 100 రూపీస్కి రావడం జరుగుతుంది. సో మరి మన 70% ఎలా ఎటు పోతుంది? సో చూడండి మనకు తెలుసు కదా. సో యాడ్ కి వెళ్ళడం జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, సో వీళ్ళందరికీ ఆ 70% అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో మరి అంటే 30 రూపాయలకైన వస్తువు మనకి 100 రూపాయలకి కొంటున్నాం పెట్టి. అవునా కదా? చూడండి ఇక్కడ అంటే 30 రూపాయల ఈ వస్తువు మనం ఎక్స్ట్రాగా ఒక 70 రూపీస్ పెట్టి ఇదే వస్తువు కొనడం జరుగుతుంది. సో మరి కంపెనీలో తయారైనప్పటి నుంచి మన దగ్గరకు వచ్చేసరికి ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం మార్పు లేదు, జస్ట్ చేతులు మారుతున్నాయి. సో మన దగ్గర నుంచి ఈ 70 రూపాయలు అంటే 70% ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే 100కి 70 రూపాయలు, 1000కి 700. ఇప్పటి వరకు మనం ఇంచుమించు 1 లక్ష రూపాయలు
అయితే ఖర్చు చేసి ఉంటాం కదా. మరి అంటే 70,000 రూపాయలు పోయినట్టే కదా. సో మరి ఈ డబ్బులను ఎవరికి పోతున్నాయి? సో ఇక్కడ కనిపిస్తున్న మేడంకి వెళ్తున్నాయి కదా. సో అందుకోసమే వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తీసుకోవడం జరుగుతుంది. సో అవే డబ్బులు మరి మనకు వస్తే చాలా బాగుంటది కదా. సో అంటే ఒక షాప్ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం వాడుకునే ప్రొడక్ట్స్. సో హెల్త్ ఉండొచ్చు, అగ్రి. సో ఇలా మనకి అంటే ఇంటికి సంబంధించిన హోమ్ కేర్ కానీ సెల్ఫ్ యూజ్ చేసే ప్రొడక్ట్స్. సో అలాగే హెల్త్కి సంబంధించి అంటే ఆరోగ్యం బాగుండడానికి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం న్యాచురల్ గా ప్రొడక్ట్స్ వాడుకుంటే మన దగ్గర వెల్త్ అనేది వస్తుంది. వెల్త్, డబ్బు అంటే నేను వెల్త్, ఆస్తి. అవునా కదా. సో మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కావాలి. సో బయట మనం సో ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నారో సో ఈ ప్రొడక్ట్స్ మీరు చూడకపోవచ్చు, కొంతమంది ఈ రోజే చూస్తున్నారేమో. సో చూడండి, ఇక్కడ మనకి ఇంకా చాలా యాడ్ చూస్తుంటాం కదా. సో మనకి ఇక్కడ డెన్వర్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. కానీ అసలు సక్సెస్ కి అది సీక్రెటా? ఒకసారి అంటే మనది మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి. సో అతను యాక్టింగ్ చేయాలి. కానీ ఇక్కడ మనకు ఒక పర్ఫ్యూమ్ మీద ఈ సక్సెస్ కి ఈ సీక్రెట్ అని చెప్పడం జరుగుతుంది. సో సేమ్ ఇక్కడ చూడండి. సో ఇది నా ఫోటో. సో మన దగ్గర అష్యూర్ లో ఒక ప్రీమియం పర్ఫ్యూమ్ ఉంటుంది. సో ఇది కూడా నా సక్సెస్ కి సీక్రెట్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అదే చేయడం జరుగుతుంది. సో కొత్తగా ఏం చేస్తలేదు అంటే అక్కడ ఆ ప్రోడక్ట్ కి వాళ్ళు బ్రాండ్ అయితే ఈ ప్రోడక్ట్ కి నేనే బ్రాండ్, ఈ ప్రోడక్ట్ కి నేనే హీరో. సో వాళ్ళు చేసింది వాళ్ళ సక్సెస్ కోసం, మనం చేస్తుంది మన సక్సెస్ కోసం. సో ఏం చేయడం ఇక్కడ ఏంటంటే డూప్లికేషన్. సో వాళ్ళు యాడ్ చేసినప్పుడు వాళ్ళు 12 కోట్ల రూపాయలు కారు తీసుకుంటే సో మనం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని యాడ్ చేసి సో మనం ఎందుకు 12 కోట్ల కారు తీసుకోలేము? మనం ఎందుకు మంచి మంచి బంగ్లాలో ఉండలేము? అవునా కదా. అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే డూప్లికేషన్ అనేది జరగాలి. సో ఏం డూప్లికేషన్ అంటే సో వాళ్ళు చేసే పని మనం చేస్తే సరిపోతుంది అంతే. వాళ్ళు ఎట్లయితే యాడ్ చేస్తున్నారో సో మనం చేసుకోవాలి. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం అదే చేయాలి. అంతే సింపుల్. సో మన పెద్దలు కూడా అంటారు కదా. సో సక్సెస్ అయ్యే పీపుల్ ని చూసి మనం సక్సెస్ అవ్వాలి. సో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కదా. ద సెంట్ ఈజ్ మై సక్సెస్. సో ఇక్కడ కూడా ఈ ప్రొడక్ట్ నా సక్సెస్. అవునా కదా. అంటే ఇక్కడ దాగుంది సీక్రెట్ అదే. ఓకే, సారీ. సో ఇక్కడ చూడండి సేమ్. ఇక్కడ వాళ్ళకి ఏదైతే సీక్రెట్ ఉందో సో సేమ్ సీక్రెట్ ని మనం ఇక్కడ డూప్లికేషన్ అనేది చేస్తున్నాం. సో రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి సార్ అంటే చూడండి. అంటే ఒక షాప్ అన్నా కదా. సో షాప్ లో అసలు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత ఆ షాప్ పేరు ఏంటిదో నేను చెప్తాను. ఓకే. సో షాప్ లో మీరు మనకి డిస్కౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 30 to 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక ఆఫర్ ఉంటుంది సిఎన్సి అని. ఒకవేళ మీరు సిఎన్సి ఆఫర్లు ఉంటే మనకి 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో మీరు రెగ్యులర్ గా పర్చేజ్ చేసినా కూడా మీకు 10 to 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది మనకి 365 డేస్. సో ఒక రోజు అని కాదు, 365 రోజులు మనకి ఈ డిస్కౌంట్స్ అనేది లభిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఆఫర్ ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్. చూడండి, ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, ఈ షాప్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే ప్రీమియం క్వాలిటీ వస్తువులు, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ మనకి డిస్కౌంట్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇదే షాప్. సో నెక్స్ట్, ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన షాప్ అసలు. సో ఎంతమందికి షాప్ గురించి తెలుసుకోవాలని అసలు. సో ఎవరైతే ఉన్నారో సో కమెంట్ చేయండి. సో చార్ట్ ఉంటే చార్ట్లో తెలియజేయండి. సో ఎంతమందికి డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్స్, క్వాలిటీ అనే వస్తువులు, సో మంచి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తెలుసుకోవాలందా ఈ షాప్ పేరు? సో మేబీ చాలా మందికి తెలుసవచ్చు, తెలియకపోవచ్చు, కానీ మీ అందరికీ ఆ షాప్ పేరు అనేది రివీల్ చేయడం జరుగుతుంది. సో ఆ షాప్ పేరే సో వెస్టీజ్. మేబీ చాలా మంది ఈ పేరు వినగానే అయ్యో నాకు వెస్టీజ్ తెలుసు, నేను జాయిన్ అయినా. చూడండి, సో వాళ్ళకి తెలిసిన వెస్టీజ్ వేరు. సో వెస్టీజ్ అంటే ఇది. సో మీకు విష్ యూ వెల్త్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, వెల్త్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే షాప్. సో మరి ఇందులో ఎలా లాగిన్ అవ్వాలి సార్ అంటే ఏం లేదు. సో మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తోటి లాగిన్ అవ్వచ్చు. సో ఇండియాలో మీరు ఎక్కడైనా బిల్లింగ్ చేపించవచ్చు. సో ఒకవేళ మీకు ఫ్రెండ్స్ సో బయట దేశాలలో ఉంటే కూడా అక్కడ కూడా మనం బిల్లింగ్స్ అనేది చేపించవచ్చు. సో మన అందుకోసం అంటున్నా కదా, ఇంటర్నేషనల్ షాప్ ఇది. ఎక్కడైనా బిల్లింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్, ఆఫ్లైన్. సో మీరు నిలబడ్డే దగ్గర చుట్టుపక్కల ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపటి షాప్ ఉంటుంది. సో మన భవిష్యత్తును మార్చే షాప్. చూడండి, సో ఇన్ని బెనిఫిట్స్ ఇంకేం కావాలి. సో మనకి గౌతమ్ బాలి సార్ అంటారు కదా, సో దిల్ మాంగే మోర్, అంటే మనకి ఇంకా కావాలనిపిస్తుంటది. సో ఇంకా చాలా చాలా ఇస్తుంది మీకు. సో మీరు ట్రావెల్ చేస్తున్న క్రమంలో మీకు అది తెలుస్తుంటది. సో నేను ఇప్పుడు చెప్తే సో అది మీకు అర్థం కాకపోవచ్చు. సో అందుకోసమే సో జస్ట్ మీరు ఒక షాప్ లో చేంజ్ చేయడం వల్ల, అంటే ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఇవన్నీ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. సో చూడండి, మీకోసం ఒక ఆఫర్. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీకోసం నేను ఇచ్చే ఆఫర్. సో రెగ్యులర్ గా మీరు ఎట్లాగో బయట తీసుకుంటున్నారు కదా, సో మీకు ఆ డిస్కౌంట్స్ వస్తలేవు, నా ఏం ఫ్రీ ప్రోడక్ట్ వస్తలేవు. జస్ట్ నా దగ్గర మీరు రెగ్యులర్ గా ఒక 2000 రూపీస్ ప్రోడక్ట్స్ తీసుకోండి 4 months. సో ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో మీకు అక్టోబర్లో 2000 రూపీస్ వర్త్ ఫ్రీ ప్రోడక్ట్ నేను ఇస్తున్నాను. ఓకే, సో నా కంపెనీ ఏదైతే ఇస్తున్నాను సో నేను అది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లేదా ఇంకొక ఆఫర్. సో ఇన్స్టెంట్ గా నా దగ్గరనే 2000 రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకోండి. సో ఇన్స్టెంట్ గా మీకు 200 రూపీస్ది ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నాను, అంటే 10% ఫ్రీ ప్రోడక్ట్. సో 5th మంత్ మీకు 1200 రూపాయలు సామాన్ మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఆఫర్. సో కొంతమంది పెద్ద ఇంట్లో వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి 3500 రూపీస్ది తీసుకుంటే మీకు 3500 రూపీస్ సామాన్ ఫ్రీగా ఇస్తున్నాను. 4 months తీసుకుంటే 5th మంత్ ఫ్రీ. చూడండి, అంటే స్మార్ట్ పర్చేస్ చేయండి. సో ఎవరైతే అంటే ఎవరైతే కామన్ సెన్స్ యూజ్ చేస్తారో సో వాళ్ళకి ఆఫర్. సో రైట్, అలాగే మీకు 3500 తీసుకుంటే మీకు 350 రూపీస్ది ప్రోడక్ట్ ఫ్రీ. సో అదే 5th మంత్ తర్వాత మీకు 2500 రూపీస్ది ప్రోడక్ట్ ఫ్రీ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో నా నంబర్ అది. సో మీరు నాకు కాల్ చేయొచ్చు. సో ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. సో నెక్స్ట్, సో ప్రజెంట్ చూడండి, సో చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోతుంటారు, చాలా మంది జాబులు చేయడం జరుగుతుంది. సో నేను ఎంబీఏ చేస్తున్నా కాబట్టి నేను ఇది స్లైడ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఎంబీఏ చేయడం జరుగుతుంది చాలా మంది. సో ఇప్పుడు నాతో పాటు కూడా వేల మంది ఉన్నారు ఎంబీఏ. నేను ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయారు, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. మరి వాళ్ళు చదువుకున్న చదువు ఒకటి, చేస్తున్న ఉద్యోగం ఒకటి, అవునా కదా? సో ఎంబీఏ చేసిన తర్వాత మరేం? సో ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా మరి మీకు? సో ఈరోజు ఎంబీఏ అయింది, సో నెక్స్ట్ డేనే మీరు జాబ్కి వెళ్ళే పరిస్థితి ఉందా? సో నెక్స్ట్ డేనే మీకు ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఏమైనా ఉందా? సో లేదు అనుకుంటే సో నా నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఉంది, సో నా లైఫ్ అక్కడ సెట్ అవుతుందంటే సో ఈ సెషన్ మీకోసం కాదు. సో నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిన ఖాళీగా ఉన్నాం, సో నా ఫ్యూచర్ పట్ల నాకు భయం ఉంది, సో బాధ్యత ఉంది, సో అనే వాళ్ళకే
ఈ సెషన్ అన్నట్టు. సో ఎంబీఏ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది మరి? సో మనకి ఒక పాట ఉంటది కదా, సో ఎంబీఏ పూర్తయిన నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అడుగుతూనే ఉంటారు కదా. సో మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరన్నా అడిగినా కూడా నెక్స్ట్ ఏంటంటే, సో నా ఫ్యూచర్ ని మార్చే ఒక ఆపర్చునిటీ ఉంది, అది శివార్త్ మీకు తెలియడం జరుగుతుంది. సో అదే ఇన్కమ్ సోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో చాలా మంది ఎంబీఏ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ ఖాళీగా ఉంటున్నారు కదా. సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ మీకు యూజ్ కాకపోవచ్చు, కానీ మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి యూజ్ అవ్వచ్చు. సో ఎంబీఏ చేసిన తర్వాత సో నా ఇన్కమ్ ఇప్పుడు, సో మీకు ముందు చెప్తాను. సో రైట్, సో ఇందాకన్నా కదా, సో సీరియస్ అబౌట్ ఫ్యూచర్. ఎవరైతే సీరియస్ ఉన్నారో ఫ్యూచర్ మీద, భయం, భక్తి, ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే, సో ఈ రోజే నిర్ణయం తీసుకోండి. సో టేక్ ఎ రైట్ డిసిజన్. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. పెట్టుబడి లేకుండా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. సో ఎలా? సో వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో దానితో పాటు అడిషనల్ గా ఇక్కడ మనకి విన్నింగ్ టీమ్ మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు చదువు లేదా, సో ఇక్కడ చదువు నేర్పడం జరుగుతుంది. సో మాట్లాడడం రాదా, సో మాట్లాడడం నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడ విన్నింగ్ టీమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు అన్ని నేర్పేయడం జరుగుతుంది. సో వెస్టీజ్ మీకు డబ్బులు ఇస్తుంది. సో ఆ డబ్బులు ఎలా ఖర్చు చేయాలనేది విన్నింగ్ టీం నేర్పిస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ లో మేమున్నాం, సో సక్సెస్ అవుతున్నాం కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను 2025లో ఎంబీఏ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసిన. సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్ లో ఎంబీఏలో స్టార్ట్ చేసిన. సో అప్పుడు నా ఇన్కమ్ జీరో. సో అప్పుడు తీసుకున్న ఒక రైట్ డిసిజన్ సో నా ఎంటైర్ లైఫ్ ని చేంజ్ చేస్తాను. సో అప్పుడు నాకు జీరో ఇన్కమ్, ఎంబీఏ చేస్తూనే చేయడం జరుగుతుంది. చాలా మందికి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇంకా జీరోలు ఉన్నారు, సో వాళ్ళ వాళ్ళ జాబ్లలో. సో ఓకే, కానీ చాలా మంది లేని వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. సో నేను స్టార్ట్ అయినప్పుడు నా ఇన్కమ్ జీరో. సో 2026 ఇది ఎంబీఏ. సో రేపు నా ఎగ్జామ్ ఫైనల్. సో ఇంకా రిజల్ట్స్ రాలేవు. సో ఓకే, ఎగ్జామే అయిపోలేదు కాబట్టి రిజల్ట్ ఏం కాలేదు. సో ఎంబీఏ రేపు పూర్తి అయిపోతుంది. సో దాదాపు ఎంబీఏ కంప్లీట్ అయ్యేసరికి నా ఇన్కమ్ 30,000 నుంచి 50,000 క్రియేట్ చేసుకోగలను, క్రియేట్ చేసుకున్నాను ఇదే అవకాశం ద్వారా. అంటే చూడండి, వన్ రైట్ డిసిజన్ చేంజ్డ్ మై ఎంటైర్ లైఫ్. సో యూ టేక్ ద డిసిజన్. నువ్వు నిర్ణయం తీసుకో నీ లైఫ్ మార్చుకోవడానికి. సో రైట్, దాంతో పాటు నా ఫ్యామిలీ తోటి రికగ్నిషన్. సో ఇక్కడ చూపిస్తాను. సో నేను, మా మదర్, సో ఇది నా ఫ్యామిలీ రికగ్నిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అదొక పెద్ద గిఫ్ట్. సో చూడండి, మా డాడీ ఏదో గవర్నమెంట్ టీచర్. సో రిటైర్మెంట్ అయినాకనే రికగ్నిషన్ వస్తుంది. కానీ చూడండి, అట్ ద ఏజ్ ఆఫ్ 25, సో ఒక 10 నుంచి 15 సార్లు రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ మా ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. మా ఎంటైర్ జనరేషన్ ని మార్చడానికి ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రతి ఒక్క టీం మెంబర్స్ కి, ప్రతి ఒక్క అప్లయన్స్ కి, ప్రతి ఒక్క వెస్టేజ్ మేనేజ్మెంట్ కి, రైట్? సో నెక్స్ట్ చూడండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను స్టార్ట్ అయినప్పుడు మే 2025, సో 10,000 రూపాయలు ఉండే. సో ఇందాకన్నా యాజ్ అ స్టూడెంట్ గానే స్టార్ట్ అయినా. సో నాకేం తెలియదు ఇందులో, నేర్చుకుంటున్న ప్లాట్ఫామ్ లోనే సో సిల్వర్ అనే పొజిషన్ కి రావడం జరిగింది. సో అప్పుడే నాకు ట్రావెల్ ఫండ్ అనేది కూడా రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీకు కావాలంటే సో ఈ డాక్యుమెంట్ ప్రూఫ్స్ కూడా మీకు పంపడం జరుగుతుంది. సో రైట్, సో 1 ఇయర్ తిరిగేసరికి సో సిల్వర్ లో ఉండే పొజిషన్ సో డైమండ్ డైరెక్ట్ రావడం విత్ ఇన్ 1 ఇయర్ లో అండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేసుకున్నా కాబట్టి లీడర్ గా మారాను. సో 196 గ్రోత్ అంట చూడండి, ఇది నేనైతే చేయలేదు. సో చాట్ జీపీటీకి ఇవ్వడం జరిగింది. సో అదే తీసేసుకుంది 196 గ్రోత్. సో 100 కూడా కాదు, చూడండి 100 మార్కులు వస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవ్వదు. సో 196 గ్రోత్ అంటే చూడండి, అంటే కనెక్ట్ అవ్వండి. సో నా నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. సో నేను మీకు ఉన్న సపోర్ట్ చేయడానికి. సో 1 ఇయర్ నా ఎంటైర్ లైఫ్ ని మార్చడం జరిగింది. సో అది డైమండ్ డైరెక్టర్ గా మీ ముందు ఉన్నాను. సో నాకు చూడండి, ఇక్కడ కార్ ఫండ్ కూడా రావడం జరిగింది, ట్రావెల్ ఫండ్ కూడా వచ్చింది. సో మేచక్ ఇదే, అవునా కదా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి,
సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో డిసిజన్ ఈజ్ యువర్స్, ఎందుకంటే అది నీ లైఫ్. ద లైఫ్ ఈజ్ యువర్స్. నీ బత్ నీ జీవితం అది. బట్ వన్ డిసిజన్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ బ్లడ్ లైన్. వన్ డిసిజన్ కెన్ చేంజ్ వన్ డిసిజన్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ బ్లడ్ లైన్. మేమున్నాం నీకు సపోర్ట్ చేయడానికి. సో మరి నువ్వు సిద్ధంగా ఉండు. సో మనకు టీం ఉంది ఇక్కడ, రైట్? థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే సో నంబర్ని కాల్ చేయండి. సో మరి ఎలా వచ్చింది, సో దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో నేను ఎలా అయితే సక్సెస్ అయ్యాను అదే చెప్పడం జరుగుతుంది. సో సక్సెస్ అయ్యే పర్సన్ని చూడాలి. సో ఎంతో మంది ఈ అవకాశం వచ్చింది, సో వాళ్ళు అక్కడనే ఉన్నారు, కానీ కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం వల్లనే సో ఇంత పెద్ద చెక్ అనేది తీసుకోవడం జరిగింది. సో 30,000 అంటే మామూలు విషయం కాదు. నేను జాబ్ చేసే దగ్గర 15,000 ఉండే. సో 1 ఇయర్ చేశాను, కానీ అక్కడ హైక్ అనేది జస్ట్ 5 to 10%. ఇక్కడ 196% గ్రోత్ వచ్చింది. 30,000 రూపాయలు. సో ఎంబీఏ చేసిన నెక్స్ట్ సెకండ్ నా ఇన్కమ్ వచ్చింది ఇది. సో 1 ఇయర్లో ఇంత తీసుకున్నా. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ఇది 300x కూడా కావచ్చు. అంటే 1,00,000 రూపాయలు కూడా కొట్టబోవచ్చు ఇదే అవకాశంతో. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 6 months to 1 year మీ ఇన్కమ్ 50,000 ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లాట్ఫామ్ రెడీ ఉంది. సో మీరు సిద్ధంగా ఉన్నారు లేదో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ శివార్ ద్రోణాచార్య సైనింగ్ ఆఫ్.